44 గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 44 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 44వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుడు అడిగినటువంటి రెండవ ప్రశ్నకు కూడా సమాధానాన్ని 57వ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు ఈ విధంగా. యః సర్వత్ర అనభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, స్థితప్రజ్ఞుడికి దేనితో కూడా అనుబంధం లేదయ్యా. శుభాన్ని పొంది సంతోషించడు, అశుభాన్ని పొంది ద్వేషించడు. అతని జ్ఞానం అనేది స్థిరమైంది. కిం ప్రభాషేత అన్నాడు. కాబట్టి సంతోషం వచ్చినా దుఃఖంలో కూడా స్థితప్రజ్ఞుడు ఎట్లా వ్యవహరిస్తాడనే ప్రశ్న దాని విషయంలో వివరంగా గుర్తు చేస్తున్నాడు. ఇంతకుముందు శ్లోకం లోపల రాగ భయ క్రోధాదుల నుంచి విడిపడినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అదే విషయాన్ని కొనసాగిస్తూ చెప్తున్నాడు. రాగభయ క్రోధాదులు ఎలా ప్రతిబంధకాలో చూశాం మనం. రాగం ఉంటే ఉండాలి, కానీ ఎవరు ఎంత రాగం తీస్తారో చెప్పలేం. దేనిపై మనకు రాగం ఉంటుందో అది ఎప్పుడూ దూరం కాకూడదని ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించడం తప్పు కాదు, కానీ అది దూరం అయ్యేది మాత్రం వాస్తవం. కనుక దేనివైపు మన రాగం సాగుతూ ఉంటుందో అది ఎప్పుడు దూరం అవుతుందో అనే భయం మనస్సును పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు దూరం అవుతారో అనేటువంటి దిగులు అంటిపెట్టుకునే ఉంటుంది. అలాంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి వ్యక్తులపై క్రోధం పుడుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే అభిస్నేహం లేకుండా ఉండాలి. అలా సహజంగానే ఉండగలిగేవాడు ముని. ఆ స్థితిని ప్రయత్నంలో సాధించేవాడు ముముక్షువు అంటాం మనం. ఈ కొత్త పదం వచ్చింది, అభిస్నేహం అనేది. స్నేహం అంటేనే చెలిమి. అభిస్నేహం అంటే ఏంటంటే గట్టి స్నేహం అన్నమాట. ఇంకా స్నేహం ఎప్పుడూ లేతగా ఉండాలి, ముదరకూడదు. స్నేహం అంటే చమురని కూడా అర్థం వస్తుంది మనకు. స్నేహం లోపల ఇవన్నీ విషయాలు మనకు జోడించబడుతుంటాయి. మనకు చమురు అంటుకుంటే చాలు, దాన్ని వదిలించుకోవడం కష్టం. అభిస్నేహం కూడా అలాంటిదే. ఇది జ్ఞానానికి ప్రతిబంధకం. అందుకనే ముని అంటే మరణశీలుడైనటువంటి వ్యక్తి అభిస్నేహం లేకుండా ఉంటాడట. స్థితప్రజ్ఞుడు అన్ని విషయాలలోనూ అభిస్నేహం లేకుండా ఉంటాడు అంటున్నాడు అచ్యుతుడు ఇక్కడ. దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేస్తూ, పూలు మామూలుగా విరబూస్తాయి. విరబూసిన పూలు వాడిపోతాయి, దేహాలు జన్మిస్తాయి, జన్మించిన దేహాలు నశిస్తాయి. ఈ ప్రపంచంలో ఎవరు మనవారు? మన దేహమే మనది కాదు. ఈ దేహం ఎంతకాలం ఉంటుందో మనకే తెలియదు. క్షణానికి చిల్లికుండలో నీరు కారిపోయినట్లు ప్రతి క్షణం కూడా దేహం నశించిపోతూనే ఉంటుంది. మన దేహమే మనది కాకుండా పోతుంది. అలాంటప్పుడు ఈ దేహంతో సంబంధాలు కలిగినటువంటి వారిపై అభిస్నేహాన్ని పెంచుకోవడం ఎంతవరకు సమంజసం? పోయే దేహాన్ని అతిగా ప్రేమించి సాధించేది ఏమీ ఉండదు. కాబట్టి జీవిత దేహాదుల యందు అభిస్నేహం లేకుండా ఉంటాడు స్థితప్రజ్ఞుడనే విషయం స్పష్టమైపోయింది ఇక్కడ. స్థితప్రజ్ఞుడు అన్నిటితో ఉంటాడు,
అన్నిటి నుంచి విడిపడి ఉంటాడు. స్నేహంతో ఉంటాడు, అవిస్నేహం లేకుండా ఉంటాడు. స్నేహం బంధించదు, అవిస్నేహం బంధానికి కారణమవుతుంది. దేహం అంటే నష్టం లేదు, దేహం ఉంటే నష్టం లేదు. దేహాసక్తి ఉంటే మాత్రం లాభం లేదు. మితిమీరినటువంటి సంబంధాలు, అతి స్నేహాలు సంతాపాన్ని కలిగిస్తాయి. ఎండమావుని చూస్తే తప్పు లేదు, వాటి వెంట పరిగెత్తే మాత్రం సుఖం మిగలదు. ఇదంతా అభిస్నేహమే. ఇది గీతాచార్యుని యొక్క సందేశం మనకు ఇక్కడ తెలుస్తుంది. మనకు స్నేహాలు సమీపించినప్పుడే స్మృతికి వస్తాయట, అభిస్నేహాలు దూరంగా ఉన్నా కలత పెడతాయట. ఎవరిపై మనకు అభిస్నేహం ఉంటుందో వారు దూరదేశాలలో ఉన్న వాస్తవానికి మన మనస్సులోనే తిష్ట వేసి ఉంటారు. వారి సమస్యలన్నీ మన సమస్యలుగా మిగిలి ఉంటాయి. అభిస్నేహాలు లేకపోతే వాటి వల్ల ప్రాప్తించేటువంటి శుభాశుభాలు మనపై ప్రభావాన్ని చూపలేవు. స్థితప్రజ్ఞుడు ఎలాంటి వాడంటే అభిస్నేహం లేనివాడు కాబట్టి వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలకు కలత చెందడాయన. శుభం కలిగిందని సంతోషించడు, అశుభం వాటిల్దని దుఃఖించడు. రాగద్వేషాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడు అనే విషయం స్పష్టమైపోయింది. విశ్వానికి చీకటి వెలుగులు తప్పవు, వ్యక్తికి శుభాశుభాలు తప్పవు. శుభం కలిగినప్పుడు వ్యక్తులు పొంగిపోతూ ఉంటారు, అశుభాన్ని ద్వేషిస్తూ ఉంటారు. శుభాశుభాలు తమ ప్రభావాన్ని మనసుపై ఇలా చూపుతూ ఉంటాయి. శుభాశుభాలు కలిగినప్పుడు స్థితప్రజ్ఞుడు సమబుద్ధితో వ్యవహరిస్తూ ఉంటాడు. వివేకం వల్ల ఏర్పడినటువంటి జ్ఞానం అతనిని ఈ విధంగా సంతోషము దుఃఖాలలో స్థిరంగా సమంగా ఉండేటట్లు చేస్తుంది. అది శుభాలను సుఖ కారణాలుగా, అశుభాలను దుఃఖ కారణాలుగా మానవులు భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రపంచంలో లేదా జీవితంలో సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. అవి అలా జరగడం వెనుక నియతి ఉంది, ధర్మాలు ఉన్నాయి. జరగకూడనివి ఎన్నడూ జరగవు. జరిగే వాటిని ఆపాలి అనుకున్నా అవి జరిగి తీరుతాయి. ఏవి ఎలా ఉంటాయో ముందే వివేకంతో గ్రహించగలిగితే శుభాశుభాలు తర్వాత ఈ సంతోష దుఃఖాల మధ్య ఊగిసలాంటి పరిస్థితి తలెత్తదని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు మనకి ఇక్కడ. అర్జునుడు అటువంటి 3వ ప్రశ్న, కిం అసీత. కిం ఆసీత అంటే ఎలా కూర్చుంటాడు స్థితప్రజ్ఞుడు అనే విషయం. శ్రోత్రాది జ్ఞానేంద్రియాలను ఎలా నియమిస్తాడని దాని అర్థం. దానికి సమాధానమే స్వామి మనకి ఇక్కడ 58వ శ్లోకంలో చెప్తున్నాడు. 58వ శ్లోకంలో పట యదా సంహారతే ఛాయం యదా సంహరతే ఛాయం కూర్మోగ్నామీవ సర్వశం ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చక్కటి పోలిక చూపిస్తున్నాడు మనకి ఇక్కడ. తాబేలు ఏ విధంగా తన యొక్క అంగాలను లోపలికి ముడుచుకుంటుంది కదా, అలాగే స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను విషయాల నుంచి వెనక్కి లాగేసుకుంటాడు. అతని జ్ఞానం చరించనిది అని చెప్పేసి ఇక్కడ మనకు తాబేలు విషయాన్ని గుర్తు చేస్తున్నాడు స్వామి ఇక్కడ. ఇంద్రియాలు మన దేహంలో ఉన్నాయి, ఇంద్రియ విషయాలు దేశంలో అంటే బయట ఉన్నాయి. బాహ్యంలోని విషయాలను ఇంద్రియాలు గ్రహించి మనస్సు ముందు ఉంచుతాయి. దానివల్ల ఇంద్రియాల ద్వారా మనస్సు వెళ్ళి విషయ ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది, ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటుంది. మనస్సు అలా ఎందుకు విషయాలకు పరుగులు తీస్తుంది? ఏదో లాభం ఉంది కాబట్టే కదా పోతుంది. లాభం వచ్చేట్లయితే ఎవరైనా ఏ వ్యాపారంలోకైనా ప్రవేశిస్తారు. ఏది రాదని తెలిస్తే ఎవ్వరూ ఎక్కడికి పోతారా? పోరు వాళ్ళు. ఇంతకీ ఇంద్రియాల విషయాల వల్ల మనస్సు పొందే లాభం ఏంటి అంటే ఇక్కడ కాస్త లోతుగా ఆలోచిస్తే మనకు లాభం అనేది మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. వాస్తవంగా లాభం ఉండి లాభాన్ని పొందడం ఒకటి, లాభం లేకపోయినా లాభం ఉన్నట్లు లాభాన్ని పొందుతున్నట్లు ఊహించుకొని తృప్తి చెందడం మరొకటి. ఈ రెండో విషయంలో వాస్తవంగా జరిగేది ఒకటి, మనం భావించేది ఇంకొకటి. ఇంద్రియ విషయాలు సుఖహేతువులని అందరి అభిప్రాయం. అందుకే అందరూ ఆ వైపు పరుగులు తీస్తూ ఉంటారు. వస్తువులలో సుఖాలు ఉన్నట్లయితే, సుఖం అనేది విషయాల స్వభావం అయితే, ఒకరిని ఆకర్షించిన విషయం లేదా వస్తువు అందరినీ ఆకర్షించగలగాలి ఉండాలి కదా. కాబట్టి అది జరుగుతలేదు. పార్థ, తాబేలు తన యొక్క అంగాలను లోనికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుంచి మరలించి అంతర్ముఖం చేస్తున్నాడు అంటున్నాడు. పార్థసారథికి ఈ విధంగా చెప్తున్నాడు. ఇంద్రియాలను జయించిన వాడే ఆత్మ సామ్రాజ్యానికి అధినేత అవుతాడని చెప్పేసి. ఇంద్రియాలను జయించలేని అసమర్థతే అనేక రకాలైనటువంటి కష్టాలకు కారణమని చెప్పేసి సాధారణంగా జనులు అభిప్రాయపడుతూ ఉంటారు. కాబట్టి ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలను ఉపసంహరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు.
మరి ఇంద్రియ విషయాలలోని దోషాలని మనసుకు పట్టిస్తే తెలిసి ఎవరూ గోతిలో పడరు కాబట్టి ఇంద్రియాలు సహజంగానే నిగ్రహింపబడతాయి. దీనినే యోగశాస్త్రంలో ఏమంటామంటే ప్రత్యాహారము అంటాం. దీన్ని ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, మరెన్నో వస్తువులు ఉన్నాయి. వాటన్నిటినీ గూర్చి మనం ఆలోచిస్తున్నామా? ఉన్నవన్నీ మనకు తెలియవు. తెలిసిన విషయాల్లో కూడా అన్నీ మనం పట్టించుకోము. ఏవి మనకు అవసరమో, వేటిపై మనకు ఆసక్తి ఉందో వాటిని పట్టించుకుంటాం. ఇంద్రియాలు ఉన్న వాటిని తెలియజేస్తాయి అంతే. నేత్రేంద్రియం ఉంది, కన్ను ఉంది, అది రూపాలు రంగులు కనిపిస్తాయి దానివల్ల. శ్రోత్రేంద్రియం ఉంది, చెవు, శబ్దాలు వినిపిస్తున్నాయి. కళ్ళు లేని వ్యక్తికి రూపాలు లేవు, రంగులు లేవు. అలాగే జ్ఞానేంద్రియాలు లేకపోతే ప్రపంచమే లేదు. ప్రపంచం ఒకటి ఉంది అని మనకు తెలియడానికి ఇంద్రియాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. నడిచిపోతూ దారిలో ఒక చోట గుడి గంటలు వింటాం అంటే ఓహో దగ్గరలో గుడి ఉంది అని గ్రహించి అక్కడికి వెళ్ళి భగవంతుని నమస్కారం చేస్తాం. గాఢ నిద్రలో ఉన్న అలారం రోగానే నిద్రలేచి కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇదంతా దీనివల్ల వచ్చింది మనకు వినికిడి వల్ల కలిగేటువంటి ప్రయోజనం. ఈ మధ్య చూస్తున్న మనం టెలివిజన్ కార్యక్రమాలను చూస్తూ అదే పనిగా రిమోట్తో ఛానల్ మారుస్తూ ఉంటాం. ఇలా మనం ఛానల్ మార్చడానికి కళ్ళు కారణమా? టెలివిజన్లోని కార్యక్రమాలన్నీ కళ్ళు చూపిస్తాయి అంతే. ఏ కార్యక్రమాలను చూడాలనే విషయాన్ని నిర్ణయించేది మనస్సే, కానీ కళ్ళు కాదు. అనవసరమైన కార్యక్రమాలను చూడడం మానేసి అవసరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలని మనం ఆ యొక్క టెలివిజన్ మీద చూస్తూ ఉంటాం. మనం ఈ ప్రపంచంలో కోరుకోకుండా ఎన్నిటినైనా చూడొచ్చు. ఆసక్తి కలిగి ఆశించినప్పుడే అగచాట్లు మొదలవుతాయి. మనకు ఆశించేది మనస్సే కానీ ఇంద్రియాలు కాదు. మనసు నిగ్రహంతో ఉంటే ఇంద్రియాలు చేయగలిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి విషయం. మనసు విషయంలో ఒకటి మనసును నిగ్రహించడానికి శాస్త్రంలో శమము అంటారట దాన్ని. మనో నిగ్రహ. శమము కుదరనప్పుడు ఇంద్రియాలను వస్తువుల నుంచి దూరం చేయడం ఒకటే మార్గం, అదే బాహ్యేంద్రియ నిగ్రహం. దీనినే శాస్త్రంలో ఏమంటారంటే దమము. మనం విన్నాం శమదమాల గురించి అని చెప్పేసి. ఈ విధంగా ఇంద్రియాలను చక్కగా ఉపసంహరించితే తాత్కాలికంగా మనస్సు నియమింపబడుతుంది. ఇలా సంబంధించబడినప్పుడు స్థితప్రజ్ఞునికి సహజంగా ఉంటుంది. తాబేలు తన యొక్క అవయవాలను లోనికి ముడుచుకున్నంత సులువుగా ఉంటుంది. అదే పనిని సాధకుడు ఈ ప్రయత్నంలో పరిశ్రమించి సాధించాల్సిన పరిస్థితి. ఇంద్రియాలను బయటకు విడిచిపెట్టడం, మడిచి లోపల పెట్టుకోవడం అనేది జ్ఞానానికి తాబేలు లాగా సహజంగా ఉంటుందని మనకు చూపిస్తున్నాడు స్వామి ఇక్కడ మనకు. భారతీయ సాహిత్యం అనేది ముఖ్యంగా తత్వశాస్త్రం పశుపక్షాదులను మృగకీటకాలను నిశితంగా పరిశీలించి మానవ జీవన విధానానికి సరిపడే అంశాలను వాటి నుంచి గ్రహించి వాటి ద్వారా నైతిక ఆధ్యాత్మిక సత్యాలను విరివిగా మనుషులకు వితరణ చేస్తున్నదట. కాబట్టి ప్రస్తుతం గ్రాని తన ఇంద్రియాలను నియమించే పద్ధతిని వివరించడానికి తార్కాణంగా కూర్మానికి అంటే తాబేలుకు కుర్చీ వేశాడు శ్రీకూర్ముడు అంటే పరమాత్ముడు. తాబేలు వేగంగా చరించలేదు, మెల్లగా చరిస్తూ ఉంటుంది. ఏదైనా శబ్దం విన్నా లేదా ఏదైనా అపాయాన్ని శకించినా వెంటనే ఏం చేస్తుంది? తన యొక్క అంగాలను వాలముతో సహా లోపలికి లాగేసుకుంటుంది. దృఢమైనటువంటి దుర్భేద్యమైనటువంటి కవచం లాంటి చిప్పలో ఇమిడిపోతుంది, అపాయం నుంచి తప్పించుకుంటుంది. అంగాలను సులువుగా బయటకు వదిలిపెడుతుంది, అలాగే సులువుగా లోపలికి ముడుచుకుంటుంది. అంటే ఎప్పుడు బహిర్ముఖం కావాలో ఎప్పుడు అంతర్ముఖం కావాలో తాబేలుకు తెలుసు. కూర్మానికి భగవత్ ప్రసాదంగా ఆ జ్ఞానం లభించింది. అదే స్థితప్రజ్ఞంలో వివేక ప్రజ్ఞ వల్ల ప్రాప్తించినటువంటి మనఃప్రసాదంగా శోభిస్తుందనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనం. తాబేలు ఈ విధంగా తన యొక్క అవయవాలను సులభంగా బయటకు వదిలిపెట్టి తిరిగి సులభంగా వెనక్కి తీసేసుకుంటుంది. మానవులు కూడా అదే విధంగా ఈ శ్రోత్రాది ఇంద్రియాలను సులువుగా బహిర్ముఖం చేస్తారు, కానీ ఎందుకనో అంత సులువుగా వెనక్కి తీసుకోలేరు. ఇంద్రియాలను నియమించి తీరాలి, అన్ని వైపుల నుంచి నియమించాలి. ఏ ఒక్క ఇంద్రియాన్ని నియమిస్తే సరిపోదు. ఒక్క ఇంద్రియం యొక్క ప్రభావం మరొక ఇంద్రియం మీద పడే ప్రభావం ఉంది. అందువల్ల అన్ని వైపుల నుంచి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు. ఇది చూడకూడనివి, అది వినకూడనివి, ఇది తినకూడనివి అని మనకు తెలుసు. అవి ఎలా నిరుపయోగమో వివేక బుద్ధి ఫలితంగా స్థితప్రజ్ఞునికి తెలుసు. కాబట్టి అతని ఇంద్రియాలు సహజంగానే విషయాల నుంచి వెనుదిరుగుతాయి. ముముక్షువులు ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నించాలి, అప్పుడే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలుగుతారు. అవగాహన చలనంతగా లేనప్పుడు విషయాల నుంచి విరమించడం అలవర్చుకోవాలి, ఇంద్రియాలను విషయాలకు దూరంగా ఉంచాలి అని చెప్తూ, మరి ఇంద్రియాలను ఇంద్రియ విషయాలకు దూరంగా చేసి సరిపోతుందా? అంతటితో ఇంద్రియ నిగ్రహం సాధించినట్లేనా అంటే కానే కాదు. అది కేవలం తాత్కాలిక ఉపశమనమే, ఉపసంహారమే. పట్టు సడలిస్తే మళ్లీ పరుగులే.
మరి శాశ్వతంగా ఇంద్రియాలు ఎప్పుడు నిగ్రహింపబడతాయని చెప్పేసి స్వామి 59వ శ్లోకంలో మనకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ మనకు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాలను గ్రహించినటువంటి జీవునికి విషయాలు దూరమవుతున్నాయే కానీ వాటి యందు రాగము నశించడం లేదు. పరమాత్మను దర్శించగలిగితే విషయాలతో పాటు రాగం కూడా తొలగిపోతుందనే విషయం ఇప్పుడు మనము జాగ్రత్తగా పట్టుకుంటే, పరమాత్మను ఆధారంగా చేసుకుంటే అన్నిటి నుంచి దూరంగా మనం పోవచ్చనే విషయం స్పష్టమవుతుంది మనకు. దేహానికి ఏ విధంగా అయితే ఆకలి దప్పులు ఉన్నట్లే మనస్సు కూడా ఆకలి దప్పులు ఉన్నాయి. అదే రాగాసక్తి. ఇంద్రియాలను నిగ్రహిస్తే విషయాలు దూరం అవుతాయి, అంతేగాని మనసులో ఉండే విషయాసక్తి దూరం కాదు. కేవలం ఇంద్రియాలను నియమించినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క బుద్ధి స్థిరంగా ఉంది అని చెప్పలేం మనం. ఇంద్రియాలను జయించాలని, ఉద్రేకాలను నియంత్రించాలని అభిప్రాయపడి కొందరు సాధకులు ఉపవాస వ్రతం పాటిస్తూ ఉంటారు. నిరాహారంగా ఉంటే ఇంద్రియాలను అరికట్టవచ్చు అనుకుంటారు. ఇది ఉపయుక్తం కాదని ఆ తర్వాత అనుభవంలో గ్రహిస్తారు. ఆహారాన్ని దూరం చేసుకోగలమే కానీ ఆహారం పట్ల ఆసక్తిని మాత్రం దూరం చేసుకోలేము మనం. ఆహారం తీసుకోకుండా ఉంటే ఆహారానికి భౌతికంగా దూరం అవుతాం, మానసికంగా చాలా దగ్గర అవుతాం అనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఉపవాసంలో దేహం బలహీనం అవుతుంది, ఇంద్రియాలను శక్తిహీనంగా ఉంటాయి. అంటే అన్ని ఇంద్రియాలలో బలం లేకుండా పోతుంది. అయితే ఇంతవరకు ఇంద్రియాల్లో ఉన్న బలం ఏమైనట్లు? అన్ని ఇంద్రియాల్లో ఉన్న బలం వెళ్ళి నాలుకకు అంటుకపోయింది అని అర్థం. ఇంద్రియాణి జయంత్యాషు నిరాహార మనీషిణః వర్జయిత్వాతు రసన మసౌరస్యేహి వర్ధతే అన్నారు భాగవతం లోపట. ఆహారాన్ని విడిచిపెట్టినటువంటి విద్వాంసులు అన్ని ఇంద్రియాలను జయించగలుగుతారు, ఒక్క రసనేంద్రియం తప్ప. ఎందుచేతనంటే నాలుక స్వవిషయంలో ఆసక్తిని పెంచుకుంటూనే ఉంటుంది అది అని భాగవతంలో మనం విన్నాం. అది జ్వరం వస్తే ఆహారం రుచించదు, రోగి ఆహారం తీసుకోవడం మానేస్తాడు, నీరసంతో ఉంటాడు, ఇంద్రియాలన్నీ బలహీనపడతాయి. అంత మాత్రం అతనిలో ఆసక్తి అభిరుచి నశించవు. జ్వరం తగ్గగానే మళ్ళీ ఏవి తినాలి అని ఊహించుకుంటూనే ఉంటాడు. జ్వరం వల్ల రసనేంద్రియం పదార్థాల జోలికి పోదు కనుక ఆ వ్యక్తికి ఆహార పదార్థాలు దూరం అవుతాయి, అంతేకాని ఆహారం మీద అభిరుచి దూరం కాదు. ఇదే విషయాసక్తి, ఇదే రాగాసక్తి, రసానుభవం అంటాం దీన్ని. నిరాహారంగా ఉంటే మనిషి నిరసిస్తాడు, దేహేంద్రియాలు నీరసానికి లోనమవుతాయి, కానీ మనస్సు మాత్రం రసపూర్ణంగానే ఉంటుంది, మనస్సు నిరసించదు. విషయాలు దూరమైనంత మాత్రాన విషయ రసం దూరం కాదనే విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనస్సు నుండి కారిపోతుంది, పారిపోతుంది. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుంటే విషయాల మీద మనకు ఉండేటువంటి ఆసక్తి దాన్ని ఏమంటామంటే రాగము అంటాం. ఆ రాగాన్ని రసం అంటాం. కాబట్టి రస శబ్దానికి ఆసక్తి, అభిరుచి, రాగం అనేటువంటి అర్థాలు చాలా మనకు కనబడుతుంటాయి. మనకు విషయ సంబంధమైనటువంటి రాగమే రసం. విషయాలను నిరాకరిస్తే విషయాలు దూరమవుతాయి, కానీ విషయ సంబంధమైన ఆసక్తి రసం మనసులో ఊరుతూ ఉంటుంది. నిరాహారం వల్ల దేహేంద్రియాలు నిరసించవచ్చునేమో, కానీ మనస్సు మాత్రం రసహీనం కాదనే విషయం స్పష్టమైపోయింది మనకి. వృక్ష శాఖల్ని ఖండించినంత మాత్రాన వృక్షం నశించదు. మూలం గాఢంగా లోతు చొచ్చుకుపోయి ఉంటుంది కాబట్టి మళ్లీ చెట్టు చిగురిస్తూనే ఉంటుంది. నూతనమైనటువంటి శాఖలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మూలాన్ని వ్రేళ్లతో సహా పికలించి వేస్తే చెట్టు మళ్లీ చిగురించదు. ఇంద్రియ నిగ్రహం కూడా అంతే. విషయాలను దూరం చేస్తే ఉపయోగం ఉండదు. విషయాసక్తి మనస్సులో దూరం కావాలి. దేహేంద్రియ మనస్సులో అన్నీ నిగ్రహింపబడాలి. నిరాహారంగా ఉండి ఇంద్రియాలను విషయాలకు దూరంగా ఉంచడాన్ని నిగ్రహం అంటాం. మనస్సులో రాగ రసం ఇంకిపోయి మనసు స్వాధీనమైతే దానిని సంయమనం అంటాం. నిగ్రహం ఒక్కటే సరిపోదు, సంయమనం కూడా కావాలి. అప్పుడే బుద్ధి స్థిరంగా ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యం? పరమాత్మ యొక్క దర్శనం జరిగినప్పుడే అనే విషయం స్పష్టమైపోయింది. కాబట్టి పరమాత్మ ఆనంద స్వరూపుడు, రసస్వరూపుడు అయినటువంటి పరమాత్మ దర్శనం లభించే వరకు మనసులో రసం నివర్తించదు. రాగాసక్తి దూరం కాదు, విషయాభిలాష అదృశ్యం కాదు. పరతత్వాన్ని ఎప్పుడైతే దర్శించడం జరుగుతుందో అప్పుడే విషయాలతో పాటు విషయ రసం కూడా లేకుండా పోతుందనే విషయం మనకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అత్యవసరమైనటువంటి పని మీద వెళ్తున్నటువంటి తల్లి బిడ్డను ఇంట్లో విడిచిపెట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండమని కుటుంబీలకు చెప్పి వెళుతుంది. ఉదయం వెళ్ళినటువంటి తల్లి మధ్యాహ్నమైన ఇంటికి రాలేదు. తల్లి కోసం బిడ్డ ఏడవడం మొదలవుతుంది.
పండ్లు మిఠాయిలు మనం బిడ్డ చేతిలో పెట్టి అమ్మ వచ్చేస్తుందని ఓదారుస్తూనే ఉంటారు ఇంట్లో వాళ్ళు. సాయంత్రం అయింది, అమ్మ ఇంకా రాలేదు, బిడ్డ ఏడుపు తారస్థాయికి చేరుకుంది. బొమ్మలు కూడా కొని పెడతారు, అవన్నీ బిడ్డ చేతిలో పట్టుకొని ఉంటుంది, కానీ ఏడుపు మాత్రం మానదు. బొమ్మలు చేతిలోనే ఉంటాయి, కళ్ళలో నీళ్లు కారుతూనే ఉంటాయి. ఈలోగా అమ్మ వచ్చేస్తే తల్లిని చూడగానే బిడ్డ చేతిలోని బొమ్మల్ని పడేస్తుంది. చుట్టూ ఉన్నటువంటి మిఠాయిలు పండ్లను అన్ని పక్కకు నెట్టేస్తుంది, ఏడుపు ఆపేసేస్తుంది. ఒక్క ఉదుటం లేచి అమ్మా అంటూ ముందు కురిగి అమ్మను పట్టేసుకుంటుంది, చుట్టేసుకుంటుంది. అంతే, ఆ క్షణంలో ఆ బిడ్డకు తల్లికి తప్ప మరేది, బిడ్డకు తల్లి తప్ప ఇంకేది కనిపించదు, వినిపించదు, తినాలని అనిపించదు. సమస్త విషయాలు మనసు నుంచి అప్రయత్నంగా జారిపోతాయి. పరమాత్మ యొక్క జ్ఞానం కలిగి పరమేశ్వరుని దర్శించినటువంటి మనస్సులో కూడా విషయాశక్తి ఈ విధంగానే అదృశ్యమవుతుంది. రాగం ఆగుతుంది, రసం అనేది నిరసిస్తుంది అనే విషయం మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకు భద్రం భగవతా పృష్టం యద్విగుప్తతమం పరం శక్యతే కేన తద్యుక్తం గీతామాహత్యముత్తమం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.